నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారిగా మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈరోజు నేను ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఇందుట్లో కొంత హాస్యం మిళితమై ఉంటుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలుంటాయి. దాంతో పాటుగా కొంతమందికి కోపం కూడా వస్తుంది. సో, అన్నీ మిక్స్ అయినటువంటి అంశాలనమాట. సహజంగా రాజకీయ నాయకులకు న్యాయశాస్త్రం పట్ల, లా పాయింట్ల పట్ల అవగాహన ఉంటే, అందుట్లో కూడా క్రిమినల్ అంశాల పట్ల అవగాహన ఉంటే, కాస్త క్రిమినల్ మెంటాలిటీ లేదా క్రిమినల్ ఐడియాస్, ఆ థాట్ ప్రాసెస్ ఉంటే, ఏ రకంగా వాళ్ళు రాణిస్తారు, ఏ రకంగా రాజకీయాల్లో ఆడుకుంటారు అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా అయితే మనకు కనిపిస్తుంది. నేను చెప్పినట్టుగా క్రిమినల్ ఐడియాలు, క్రిమినల్ మెంటాలిటీ, దాంతో పాటుగా క్రిమినల్ లా మీద కాస్త కోస్త అవగాహన. ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఒక పిటిషన్ వచ్చిందనమాట. ఏంటా పిటిషన్ అయ్యా అంటే, అప్పుడెప్పుడో 2024కు పూర్వం చంద్రబాబు నాయుడుకి సంబంధించి అనేక కేసులు పడ్డాయి కదా. అందుట్లో ఇన్నర్ రింగ్ రోడ్ అనేటటువంటి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ రోజున అప్పుడు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్‌ని ఈరోజు మీరు రద్దు చేయండి. ఆయన బెయిల్ కండిషన్‌లన్నీ ఉల్లంఘిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, వాళ్ళని ప్రభావితం చేస్తున్నాడు, వీళ్ళని ప్రభావితం చేస్తున్నాడు అని చెప్పేసి ఓ పిటిషన్ అయితే హైకోర్టు ముందుకొచ్చింది. ఈ పిటిషన్ వేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీని మీద వాదనలు వినిపిస్తోంది జడ శ్రవణ్ కుమార్. అర్థమైపోయి ఉంటుందిగా. నువ్వాదరిని, నేనీదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టుగా, నేనాదరనున్నా, నువ్వీదరనున్నా మన ఇద్దరిని వైసీపీ కలిపింది అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఈ బంధం ఏర్పడిందేమో తెలియదు కానీ మొత్తానికి జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బహుశా పొనగోల మీద నమ్మకం లేకో ఏంటో, లేదంటే ఈయన బాగా వాదిస్తాడని మొత్తానికి కారణాలు ఏమైనా కానీ వైసీపీ నాయకుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కేసును తీసుకొచ్చి ఈయనకి పెట్టారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు బెయిల్ని రద్దు చేయాలట. ఏది ఆ రోజుల్లో అప్పుడెప్పుడో ఇచ్చినటువంటి బెయిల్ అనమాట. ఈ ఈ యొక్క అంటే మహానుభావులు ఊరికే ఏ పనులు చేయరు, దాని వెనక కారణాలు బోలెడు ఉంటాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు ఈ పిటిషన్ వేయటం వెనక అప్పుడెప్పుడో బెయిల్ ఇస్తే ఇప్పుడు రద్దు చేయమని చెప్పేసి కోరటం వెనుకున్నటువంటి కారణం కూడా అంతే నిగూఢమైనది, అంతే లోతైంది. ఏంటా కారణం అయ్యా అంటే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసుల్లో దాదాపు 3 కేసులు మూసివేశారు. మద్యం కేసు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ 3 కేసులు మూసివేశారు. ఎందుకంటే కేసులైతే కట్టారు కానివ్వండి, జైల్లో అయితే పెట్టారు కానివ్వండి, అది నిరూపించడానికి తగ్గ సాక్ష్యాల ఆధారాలు ఏమో సమర్పించలేకపోయారు. మేము దర్యాప్తు చేసినా మాకు ఏం తేలలేదు కాబట్టి మీరు అన్ని అంశాలు పరిశీలించి మేము ఈ కేసును మూసివేద్దాం అనుకుంటున్నాం, మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి కోర్టు వారి ముందు పెట్టారు. కోర్టు కూడా అన్ని పరిశీలించి 3 కేసులను అయితే మూసివేసింది. ఇప్పుడు 4గో కేసుగా ఈ కేసు కూడా మూతకు వస్తోంది అనేటటువంటి అంశం తెలిసినటువంటి నేపథ్యంలోనే, అయ్యా ఈ కేసును మేము మూసేద్దాం అనుకుంటున్నాం, నువ్వు పెట్టిన దాంట్లో, నువ్వు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో పసేమీ కనిపించట్లేదు, మాకేం ఆధారాలు దొరకలేదు, నీ దగ్గర ఏమన్నా ఇంకా ఉంటే దయచేసి కోర్టుకు వచ్చి వాటిని కోర్టు వారి ముందు సమర్పించని చెప్పేసి తాజాగా సిఐడి వారు నోటీసులు జారీ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇంకేముంది, ఆ నోటీసులు చూసుకోగానే ఆయనకి కళ్ళు బైర్లు గమ్మాయి. ఇదేంటి ఎంత తొందరగా మూసేస్తే అట్లా, అసలు ఈ కేసుని పట్టుకొని చంద్రబాబు నాయుడు జుట్టు చేతిలో పెట్టుకొని ఆడిద్దాం అనుకున్నానే, ఆల్రెడీ 3 మూసేస్తారు, ఇప్పుడు 4 మూసేస్తానంటున్నారే, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ కొంత లా మీద పరిజ్ఞానం ఉంది కాబట్టి బుర్రకు పదును పెట్టాడు. మరి ఆయన బుర్రకు పదును పెట్టాడో లేదంటే ఎవరైనా ఐడియా ఇచ్చారో తెలియదుగా, మొత్తానికి సరే ఆధారాలు సమర్పించడం అంటే కష్టం కానివ్వండి, సాగదీయటం కష్టం కాదు కదా. ఓకే, పిలిచింది ఎవరు? ఏసీబీ కోర్టు వారు. మనం హైకోర్టుకి వెళ్దాం, అక్కడ కొత్త పిటిషన్ వేద్దాం, సో దానికి దీనికి లింక్ పెడదాం, కొన్నాళ్ళ పాటు సాగుతుంది. మనకు సాగదీయటం కావాలి, ఈ కేసు ముయ్యకుండా సాగుతూ 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 ఉండాలి. ఆధారాలు ఇవ్వటం కష్టంగానే సాగదీయటం ఏముందని చెప్పేసి బుర్రకు పొదన పెట్టి వెంటనే రేపు 27వ తారీఖు కోర్టుకు హాజరై ఆధారాలు సమర్పించాలని నోటీసులు అందుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్ళిపోయి పిటిషన్ వేసేసాడు, బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి. జడ శ్రవణ్ కుమార్ని లాయర్గా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం సిఐడి తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు కూడా గట్టిగా పోరాటం చేయటం వల్ల ఇట్లట్లా ఓ పక్క కింద కోర్టు అనకూడదాం బహుశా, సరే స్థాయి అంశాలు బట్టి
హైకోర్టు కన్నా చిన్న కోర్టు కాబట్టి. సో, ఆ కోర్టులో ఆల్రెడీ జరుగుతూ ఉంటే, ఈయన హైకోర్టుకి వచ్చేసి ఈ పిటిషన్ ఎట్లా ఏస్తాడు? ఈ సాగదీయటం, దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు ఇవని చెప్పేసి గట్టిగా వాదించినటువంటి నేపథ్యంలో, సరే బెయిల్ రద్దు చేయాలా లేదా అనే అంశం కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ పిటిషన్‌కి విచారణ అర్హత ఉందో లేదో మేము తేలుస్తామని చెప్పేసి జడ్జి గారు చెప్పి వాయిదా వేశారు కేసుని. బహుశా మార్చి 10వ తారీఖు అనుకుంటా. సో, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? రేపు ఒకవేళ అంటే బహుశా ఇవన్నీ అనేక అనుమానాలు. ఒకవేళ రేపు కింద వారు, ఆ కోర్టు వారు పిలిచినా సరే, అయ్యా మేము ఆల్రెడీ పైన ఈ అంశం మీదే ఒక పెద్ద పిటిషన్ దాఖలు చేసున్నాం. అప్పటి వరకు ఆగండి అని చెప్పేసి రిలీఫ్ పొందొచ్చేమో. రిలాక్సేషన్ పొందొచ్చేమో. లేదంటే అయా కింద ఇది చేస్తున్నారు, వీళ్ళు మూసేద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఆల్రెడీ బెయిలే రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి, దయచేసి ఇది తేలేంత వరకు దాన్ని ఆపండి. మూసివేయకుండా ఆపండి. ఆల్రెడీ తిలక్ అనేటటువంటి మాజీ జర్నలిస్ట్ చేత, మరి ప్రస్తుతం కూడా జర్నలిస్ట్‌గా ఉన్నారో లేదో తెలియదు కానివ్వండి, కొంతమంది లాయర్ల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత ఆ కేసులు, ఈ కేసులు, ఆ కేసు ఎందుకు మూసేశారు, ఈ కేసు ఎందుకు మూసేశారు అని చెప్పేసి కొన్ని కేసులు ఆల్రెడీ పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి, అలాంటి ప్రయత్నం బహుశా ఇది చేస్తూ ఉండొచ్చేమో. అంటే ఇదంతా ఒక సైకాలజీ అనమాట. కిందకొస్తేనో పైన ఒక పిటిషన్ ఉందని చెప్పొచ్చు. పైనేమో ఆల్రెడీ మీ దగ్గరే మేము వేసాము, ఇది తేలకుండా కింద వాళ్ళు మూసేస్తారేమో ఆపండి అని చెప్పేసి చెప్పవచ్చు. మరి అంటే కోర్టులు దేనికి కన్విన్స్ అవుతాయి, దేనికి ఇది చేస్తాయి అనేది అయితే మనకు తెలియదు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి గేమ్ ప్లాన్, జీడిపాకం ప్లాన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంత చేసి అసలు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటయ్యా అంటే నిజంగా హాస్యాస్పదమైనటువంటి అంశం. రింగు లేకుండా, రోడ్డు లేకుండా ఏదో స్కామ్ జరిగిపోయిందని చెప్పేసి కేసు పెట్టడం. బహుశా 2021, 22లోనో రింగ్ రోడ్ ప్లాన్ మార్చటం వల్ల గత ప్రభుత్వ హయాంలో అయ్యో చాలా మందికి అయాచిత లబ్ధి జరిగిపోయింది. వాళ్ళ భూముల రేట్లు అమాంతంగా పెరిగిపోయి అద్ది ఇద్ది వాళ్ళు కోట్లకు పడగలెత్తే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు A1గా, నారా లోకేష్‌ని A14గా, నారాయణ్‌ని, లింగమనేని రమేష్ ఆ సోదరులు వాళ్ళందరూ పెట్టారు. తెరా చూస్తే ఏంటంటే ఆడ రింగు లేదు, రోడ్డు లేదు, ఏదీ వేయలేదు. వేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. ఒక ప్లాన్ గీసుకున్నారు. మాస్టర్ ప్లాన్‌లో పెట్టారట. ఇప్పుడు దాని అలైన్‌మెంట్ మార్చారు. దానివల్ల వీళ్ళందరికీ అలైన్‌మెంట్ మార్చడం వల్లనే లబ్ధి పొందేశారట. ఇదేంటో అర్థం కాదు. మనం ఒక చోట రింగ్ రోడ్డు వేద్దాం అని మనసులో అనుకోని, ఆ తర్వాత అక్కడ కాదులే ఇంకో చోట వేద్దాం అని చెప్పేసి మనసులో అనుకుంటే వెంటనే మారిపోద్దా అంతా? ఇందుట్లో నేరం ఎక్కడ? నువ్వు నిజంగా రోడ్డేసి, అందుట్లో ఏమైనా స్కామ్ చేసి, అందుట్లో ఏమైనా డబ్బులు తింటే నువ్వు నేరం అనుకోవచ్చు. మరి ఆ లెక్కను చూసుకుంటే అసలు ఈ ప్రపంచంలో రోడ్లే వేయకూడదు. ఎక్కడ వేసినా ఎవరో ఒకళ్ళ భూమి పోతుంది. ఎవరో ఒకళ్ళ భూమి పక్కగా ఉంటుంది. దానికి ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా రేట్లు పెరుగుతాయి. సపోజ్ నేషనల్ హైవే ఏదో పడుతుందండి. పడేటప్పుడు ఒక పెద్ద పారిశ్రామికవేత్తో ఎవరో భూములు గుండానో లేదంటే ఆ పక్క భూములు గుండానో ఈ రోడ్డు వెళ్ళిపోతుంది అనుకుందాం. ఆహా! నువ్వు ఫలానా వాడి కోసం ఇక్కడ రోడ్డేస్తున్నావు. నువ్వు నేషనల్ హైవే వేయటం వల్ల వాడికి అయాచిత లబ్ధి జరుగుతుంది. వాడి రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి. వాడికి లబ్ధి చేకూర్చేందుకు నువ్వు రోడ్డేస్తున్నావు అని చెప్పేసి అనగలరా? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇన్నర్ రింగ్ రోడ్ల కన్నా పెద్దదైనటువంటి చాలా లక్షల కోట్ల వ్యయమైనటువంటి రోడ్లు బోలెడు దేశంలో పడ్డాయి. మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ చోట ఇలాంటి దిక్కుమాలిన పిటిషన్లు రాలా. ఎవరో ఒక రోడ్డంటూ పడితే ఎవరో ఒకళ్ళ భూములు గుండానో, భూముల పక్క గుండానో పోద్ది కదా! ఆ రోడ్డు స్థాయిని బట్టి అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరుగుతాయి కదా! అక్కడ నువ్వు అది ఎవరాపగలరు? ఎవరాపగలరు? ఈ లెక్కన వాడి రేట్లు పెరుగుతాయం, వీడి రేట్లు పెరుగుతాయం, వాడికి లబ్ధి చేకూరుతున్నాం, వీడికి లబ్ధి చేకూరుతున్నాం అని చెప్పేసి కూర్చుంటే అసలు ఈ దేశంలో రోడ్లే ఎవరేయలేరు. సో ఇది రోడ్లు వేసిన కథ. అసలు వేయకుండానే, రోడ్డు వేయకుండానే జస్ట్ అలైన్మెంట్ అనుకున్న దానికే వాళ్ళకి ఆయాచిత లబ్ధి జరిగిపోయింది అని చెప్పేసి ఒక కేసు. సహజంగా ఎక్కడన్నా రోడ్డు వేస్తే దాంట్లో అవకతవకలు జరిగిన కేసులు పెడతారు. వెయ్యాలన్న ఆలోచన వచ్చినందుకే వాళ్ళకి ఆయాచిత లబ్ధి జరిగిందంట అని చెప్పేసి కేసు పెట్టడం అయితే బహుశా దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అందుకనే ఇక ఇలాంటి ఊహాజనితమైనటువంటి దానికి ఎక్కడ ఆధారాలు ఉండవు కాబట్టి ఈ కేసును మూసివేస్తున్నాం అని చెప్పేసి ఒక డెసిషన్కి అయితే వచ్చారు. అయినా కానీ రూల్స్ ప్రకారం వాళ్ళు నోటీసుల వల్ల ఇచ్చారు. మరి ఊహాజనితమైన దాన్ని కోర్టు ముందు ఎలా పెడతాం మనం? కాబట్టి సాగదీయాలి. ఆ ఉద్దేశంతోనే బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి ఒక పిటిషన్. ఎందుకంటే దీనికి ఎలాగ ఆధారాలు ఇవ్వలేం కదా, అందుకని దానికి బెయిల్ రద్దు చేయమని చెప్పేసి ఒక పిటిషన్.
ఈ లెక్కన ఉంటాయన్నమాట వ్యవహారాలు. అంటే కాస్త క్రిమినల్ నాలెడ్జ్, క్రిమినల్ లా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నట్టయితే ఇదిగో ఇలా ఆడుకుంటారు. ఇలా చక్రం తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మన దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా పూర్తిగా చెడిపోలేదు, ఇంకా గొడ్డుపోలేదు కాబట్టి న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే ఆశిద్దాం. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుందని చెప్పేసి అయితే ఆశిద్దాం. దురుద్దేశాలు ఉన్న వాళ్ళకి చెంపపెట్టు లాంటి తీర్పులు వస్తాయని చెప్పేసి కూడా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.